హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక ఆనంద భైరవి, శరణ్య ఇద్దరూ కూడా కార్లో అయితే రోహిత్ ని దాచిపెట్టిన ప్లేస్ కి అయితే వస్తారు. వచ్చి అక్కడ చుట్టూ చూస్తూ ఉంటారు. ఎక్కడ దాచిపెట్టారు అని వెతుకుతూ అక్కడే చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు. ఇక అప్పుడే కరెక్ట్ గా ఒక రౌడీ ఏదో పార్సిల్స్ తీసుకుని వస్తూ ఫోన్ లో మాట్లాడుతూ ఉంటాడు. కొంతకాలం ఇలాగే గడపవలసి వస్తుంది, అప్పటిదాకా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని ఆ రౌడీ ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇంకా ఒక ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు. ఇక అది గమనించిన ఆనంద, శరణ్య అయితే ఆ రౌడీని ఫాలో అవుతూ ఇక వాళ్ళ వెనకాలే వెళ్తారు. ఇక వెళ్ళగానే లోపల అయితే రోహిత్ ని కట్టేసి ఉండడం చూసి ఆనంద ఒక్కసారిగా, నాన్న రోహిత్ ఎలా ఉన్నావు నాన్న, ఇలా కట్టేశారేంట్రా అని అయితే రోహిత్ ని చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే రౌడీలు వస్తారు. రౌడీలు రావడంతో పక్కనే ఉన్న దొంగలు తీసుకుని శరణ్య, ఆనంద ఇద్దరూ కూడా రౌడీల్ని కొడుతూ ఉంటారు. ఇక రోహిత్ అయితే కట్లు విప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ అవి ఎంతటికి రావు. ఇక మరో పక్కన ప్రీతిని అయితే జైల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి పోలీసులు కోర్టుకి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక అది చూసి ప్రీతి వాళ్ళ అమ్మ, నా కూతురికి ఎటువంటి పాపము తెలీదు, దయచేసి నా కూతుర్ని వదిలిపెట్టండి అని అయితే ఆ పోలీసుల్ని వేడుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు పోలీసులు, అమ్మ మమ్మల్ని అడ్డగించి మా టైంని వేస్ట్ చేయకండి, మీరు ఏదైనా చెప్పాలి అనుకున్నా ఏదైనా చెయ్యాలి అనుకున్నా కోర్టులో చూసుకోండి అని చెప్పి ప్రీతిని కారులో ఎక్కించుకుని కోర్టుకు అయితే తీసుకుని వెళ్తూ ఉంటారు పోలీసులు. ఇక ప్రీతి ఏడుస్తూ ఉంటుంది. మరో పక్కన ఒక రౌడీ ఆనంద మీద అయితే వెనక నుంచి వచ్చి కొట్టడంతో ఆనంద స్పృహ కోల్పోయి పడిపోతుంది. ఇక ఇంకొక రౌడీ అయితే శరణ్యని ముందు నుంచి దొంగతో కొట్టడంతో ఇక శరణ్య కూడా స్పృహతో కోల్పోయి కింద పడిపోతుంది. ఇక రోహిత్ అయితే, పిన్ని, శరణ్య లేవండి లేవండి అని అయితే అరుస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు స్పృహ కోల్పోయి పడిపోతూ ఉంటారు. ఇక దాంతో రౌడీలు సంతోషంగా, వీళ్ళు మనల్ని కొడతారా, ఒక్క దెబ్బేస్తే కింద పడిపోయారు అని రౌడీలు అందరూ నవ్వుతూ, ఒరే వీడితో పాటు వీళ్ళని కూడా ఇక్కడ కట్టేసి బంధించండ్రా అని అయితే రౌడీలు చెప్తూ ఉంటారు. ఇక అక్కడున్న రౌడీలు అయితే శరణ్యాని, ఆనందాన్ని కూడా కట్లతో కట్టేస్తూ ఉంటారు. మరి ఇప్పుడు దర్శన్ వచ్చి వీళ్ళని విడిపించుకుని ప్రీతికి జైలు శిక్ష పడకుండా కాపాడతాడా, లేదా జైలు శిక్ష పడి జైల్లోకి వెళ్తుందా? మరి ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.